So as I said you just now, little bit earlier, we will now discuss about Public Accounts Committee. So పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి ప్రశ్నలు అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. రెగ్యులర్గా రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. సో హియర్ వీఆర్ మేకింగ్ అన్ ఎఫర్ట్ టు గివ్ యూ ఓన్లీ ఎ ఫ్యూ క్వశ్చన్స్. సో ఇందులో నుంచే వస్తాయని ఖచ్చితంగా చెప్పలేదు, కానీ ఒక ప్రశ్న ఈ రకంగా రాయాలా అని, లేకపోతే ఈ క్వశ్చన్స్ అతి ముఖ్యమైనవి అని చెప్పే ప్రయత్నమే ఇదన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్లో వాళ్ళు అడిగేదే మిమ్మల్ని 30 క్వశ్చన్ అడుగుతారు. 15 క్వశ్చన్స్ క్వశ్చన్ వైజ్ 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలా. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఇట్స్ ఓన్ చాయిస్, క్వశ్చన్ వైజ్ చాయిస్ ఉంటుంది కాబట్టి. సో మేము చెప్పేది మాత్రం ఓన్లీ 20 క్వశ్చన్స్, 20 odd questions we are going to give you, so that these are the methods. సో ఖచ్చితంగా ఇవే వస్తాయని చెప్పలేదు, కానీ రావచ్చు అన్నమాట, చాలా క్వశ్చన్స్ రావచ్చు. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రశ్న. Critically analyze the factors that had limited its performance. Public Accounts Committee is actually a committee which is made out of the members of Lok Sabha and Rajya Sabha. So ఇందాక చెప్పినట్టు కంట్రోలర్ ఆడిటర్ జనరల్ గారు అన్ని అకౌంట్స్ ఆయన స్క్రూటినైజ్ చేసిన తర్వాత, అంటే ఆడిట్ చేసిన తర్వాత, ఆ అకౌంట్స్ అన్నిటినీ కూడా రాష్ట్రపతి గారికి సమర్పిస్తుంది. ఆ రాష్ట్రపతి గారికి సమర్పించిన తర్వాత రాష్ట్రపతి గారు దాన్ని పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో ఉన్న ఈ ఆడిట్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా పార్లమెంటరీ కమిటీ అయిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవన్నిటిని కూడా డిస్కస్ చేస్తున్నాం. డిస్కస్ చేసి ప్రభుత్వం ఎందుకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ వి హాడ్ ఎ సిఏజీ కాల్డ్ వినోద్ రాయ్. మొన్నటి వరకు ఆయన బీసీసీఐ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాడు. సో వినోద్ రాయ్ గారు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ ఈ స్కాములు చేసింది, ఈ స్కాములు జరిగి ఉండొచ్చు, అందులో అతి పెద్దవి 2G స్కామ్, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్. ఆయనకి ఎలా తెలిసింది స్కామ్ చేసి ఉండొచ్చు అని ఆయన ఊహించాడంటే, ఆయన ఈ అకౌంట్స్ అన్నింటినీ కూడా, ప్రభుత్వం ఖర్చు పెట్టిన అకౌంట్స్ అన్నింటినీ కూడా ఆయన ఆడిట్ చేయడం వల్ల ఆయన తెలిసిందన్నమాట. సో అవన్నీ కూడా ఆయన ప్రెసిడెంట్ గారి ముందు ప్రవేశపెడతారు. ప్రెసిడెంట్ గారు దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెడితే పార్లమెంట్ లో దాన్ని స్క్రూటినైజ్ చేసే కమిటీయే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆడిట్ అంతా వేరే రకంగా అకౌంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి. సో ఎంపీస్ అందరూ కూడా వేరే వేరే స్ట్రీమ్స్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి అర్థం కాకపోతే వాటిని కూడా ఈ సిఐజీ గారు వాళ్ళకు కూడా ఈయన హెల్ప్ చేస్తారు అన్నమాట. సో ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో అపోజిషన్ పార్టీ నుంచి తర్వాత అన్ని పార్టీల నుంచి కూడా సభ్యులు ఉంటారు. ఒక 15 మంది లోక్సభ నుంచి, 7 మంది రాజ్యసభ నుంచి ఉంటారు అన్నమాట. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విల్ బి హావింగ్ అరౌండ్ 22 మెంబర్స్. సో ఫస్ట్ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా 1921 లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ద టర్మ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఈచ్ కమిటీ ఈజ్ 1 year. సో ఈ మధ్య కాలంలోనే మన వెంకయ్యనాయుడు గారు ఒక ప్రపోజల్ చేశారు. ఆయన ఏం ప్రపోజ్ చేశారంటే ఈ యొక్క కమిటీ యొక్క సభ్యుల కాలము 1 year ఉంది కాబట్టి, వాళ్ళ టర్మ్ 1 year ఉంది కాబట్టి అది 2 సంవత్సరాలు పెంచితే మంచిది అనే ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కానీ as of now the term of all the committees, the term of members of all the committees is just 1 year, and they are elected through a system called proportional representation by means of a single transferable vote, and no minister can become the member of this committee. ఈ పాయింట్లన్నీ కూడా మీకు ప్రిలిమ్ ఎగ్జామ్ లో చాలా బాగా ఉపయోగపడతాయి. The chairman of this committee is appointed by the Speaker
of Lok Sabha. Speaker of Lok Sabha is specific that చెప్పాల్సిన అవసరం లేదు because speaker is there only from Lok Sabha, only from Lok Sabha or only for Lok Sabha. So remember here there are 7 members from Rajya Sabha, but the chairman is appointed by the speaker only. So until 1966-67 the chairman was from the ruling party only. But after 1967, there was a convention that the chairman should be from opposition. Opposition party nunchi ఆపోజిషన్ పార్టీ నుంచి చైర్మన్ ఉంటే మంచిది అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆపోజిషన్ పార్టీ నుంచి చైర్మన్ ఎందుకు ఉండాలంటే why the chairman should be from the opposition party is because whom accounts they are checking the accounts of the government. So because they are checking the accounts of the government, it would be better if the chairman is from the opposition party. There is an opinion like that. There was an opinion like that. But recently, if you observe, the government has made a decision. So Foreign Affairs Committee అనే ఒక పార్లమెంటరీ కమిటీ ఉంది. ఆ కమిటీలో చైర్మన్ గా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు. అలా కాకుండా కేవలం మన రూలింగ్ పార్టీ మెంబరే ఉండాలనే ఒక నిర్ణయాన్ని గవర్నమెంట్ తీసుకుంది. అది కూడా మిమ్మల్ని ప్రశ్న అడిగే అవకాశం ఉంది గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ లో. So like this the government has taken that particular decision. So what are the functions of this committee? The functions of this committee are to examine the audit reports of the CAG, as I told you earlier, which were laid before the parliament by the president. The reports submitted by CAG are on appropriation accounts or on the finance accounts and on public undertakings. So ఈ 3 రకాలైన రిపోర్ట్స్ ఉంటాయి. అప్రోప్రియేషన్ అకౌంట్ మీద, ఫైనాన్స్ అకౌంట్ మీద, పబ్లిక్ అండర్టేకింగ్స్ మీద. While examining the appropriation accounts, the PAC, Public Accounts Committee ఏం చేస్తుందంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ నేను తర్వాత పార్లమెంట్ శాంక్షన్ చేసిన ఎక్స్పెండిచర్ని కంపేర్ చేస్తుంది అనమాట. అంటే పార్లమెంటు 100 రూపాయలు ఖర్చు పెట్టండి 100 కోట్లు ఖర్చు పెట్టండి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం అందుట్లో 150 కోట్లు ఖర్చు పెట్టింది అనుకోండి, ఎక్కువ ఖర్చు పెట్టింది అనుకోండి, then the committee will make a note of it and will sanction the government. While the financial accounts show the annual receipts and disbursements of the union government. So while scrutinizing the government accounts, the committee has to satisfy itself that the money has been dispersed. The money that has been dispersed was legally available for the applied services or the purpose. అంటే స్పెండ్ చేసిన మనీ లీగల్గా వీళ్ళకి ఇచ్చిందే, శాంక్షన్ చేసిన అమౌంటే, తక్కువ శాంక్షన్ చేస్తే వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది ఒప్పుకోరన్నమాట. సో లైక్ దిస్ ద కమిటీ విల్ స్క్రూటినైజ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. Then the expenditure, the committee also will observe whether the expenditure spent by the government conforms to the authority that governs it and every appropriation has been made in accordance with the related rules. అంటే ఈ ఎక్స్పెండిచర్ అనేది కరెక్ట్గా స్పెండ్ చేశారా లేదా, లేకపోతే శాంక్షన్ చేసిన ప్రకారం స్పెండ్ చేసిన, శాంక్షన్ చేసి అంటే రోడ్ల కోసం శాంక్షన్ చేసిన అమౌంట్ని వాటర్ ట్యాంక్స్ కోసం వాడారనుకోండి, లైక్ దట్. సో దే విల్ ఎగ్జామిన్ ఆల్ దీస్ థింగ్స్. Not only this, it also examines the accounts of state corporations, trading concerns and manufacturing projects and audit reports of CAG on them. అంటే ప్రభుత్వ రంగ సంస్థల మీద వాళ్ళు సరైన వ్యాపార విధానాలను అవలంబిస్తున్నారా, లేకపోతే
నష్టపూర్వకమైన వ్యాపార విధానాలను అవలంబిస్తున్నారా, ఇలాంటివన్నిటిని కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విల్ అబ్జర్వ్. ఇట్ ఆల్సో కన్సిడర్స్ ద రిపోర్ట్స్ ఆఫ్ ద CAG with regard to the money spent on any service during a financial year in excess of the amount granted by the Lok Sabha for that purpose. అంటే ఒక సంవత్సరంలో అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు ప్రభుత్వము ఈ యొక్క శాంక్షన్ చేసిన అమౌంట్స్ని స్పెండ్ చేసిందా లేకపోతే వేరే రకంగా స్పెండ్ చేసిందా అని కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అబ్జర్వ్ చేస్తుంది. It also scrutinizes the CAG reports on autonomous and semi-autonomous bodies. అంటే autonomous అంటే కంప్లీట్గా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ ప్రభుత్వం సంస్థలైనా సరే. సెమీ అటానమస్ అంటే కొంత ప్రభుత్వానికి లోబడి కొంత వాళ్ళకి వాళ్ళకి ఓన్గా చేసుకోవడం అనమాట. సో అలాంటి బాడీస్ మీద కూడా CAG ఆడిట్ చేస్తుంది. CAG ఆడిట్ చేసినప్పుడు వాటికి సంబంధించి కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విల్ స్క్రూటినైజ్ దోస్ థింగ్స్. సో లైక్ దిస్ ద committee will, while discharging its functions, as I told you, is assisted by the CAG. CAG acts as a guide, friend, philosopher of the committee. ఈ ఒక్క లైన్ ఇచ్చి మిమ్మల్ని క్వశ్చన్ కూడా అడగవచ్చు CAG మీద, CAG మీద. CAG is a friend, guide, philosopher. How అని అడుగుతారు అనమాట. అప్పుడు మీరు CAG గురించి, ఆయన అపాయింట్మెంట్ గురించి, ఆయన ఫంక్షన్స్ గురించి రాయాల్సి వస్తుంది. Then limitations of the Public Accounts Committee. It is criticized that the committee is not concerned with questions of policy in the broader sense. అంటే పాలసీ మీద సరిగ్గా వీళ్ళు ఫోకస్ చేయట్లేదు, ప్రభుత్వం ఎలాంటి పాలసీ తీసుకుంటుందో అనే దాని మీద, ఎలాంటి పాలసీ అడాప్ట్ చేస్తుందని. Then it conducts post-mortem examination of accounts as expenditure is already incurred. డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత ఆర్ ఖర్చు పెట్టేసిన తర్వాత ఖర్చు అయిపోయినాయి ఇలాగా, ఎందుకు ఖర్చు చేశారు ఇలాగా అని అడగడం వల్ల ప్రయోజనం లేదు, ఎందుకంటే డబ్బులు ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి. సో దట్ ఈజ్ అనదర్ క్రిటిసిజం. దెన్ ఇట్ కెనాట్ ఇంటర్వీన్ ఇన్ ద డే టు డే మ్యాటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా నడుపుతున్నారు అని పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చూసే అవకాశం లేదన్నమాట. సో దానివల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వీళ్ళు ఖర్చు పెడుతున్నారని తెలిసినా సరే CAG రిపోర్ట్ వచ్చే వరకు ఆగాల్సి వస్తుంది. CAG రిపోర్ట్ వచ్చిన తర్వాతే వీళ్ళు చేయాల్సిన అవకాశం చేసే యొక్క వెసులుబాటు ఉందంతే. దెన్ ఇట్స్ రికమెండేషన్స్ ఆర్ అడ్వైజరీ ఇన్ నేచర్ and not binding on the ministers. So they seldom take the committee seriously. So మనకి మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, PAC చేసిన అబ్జర్వేషన్స్ని కానీ లేకపోతే CAG చేసిన రిపోర్ట్స్ని కానీ మనకి న్యూస్ పేపర్లో 2 రోజులు పతాక శీర్షికల్లో వస్తాయి న్యూస్. ప్రభుత్వం ఇలా వృధా చేసింది, పలానా ప్రాజెక్టు మీద ఇన్ని లక్షల కోట్లు వేస్ట్ చేసింది, పలానా దాని మీద స్పెండ్ చేయాల్సిన దానికంటే ఎక్కువ స్పెండ్ చేసింది, అవసరం లేని చోట లంచాలు తీసుకోవటం అనేది జరిగి ఉండొచ్చు అని చాలా ఉంటాయి. కానీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏం చేసినా సరే ప్రభుత్వానికి ఏమీ కాదనమాట. బ్యాడ్ నేమ్ తప్ప, ప్రజల్లో బ్యాడ్ నేమ్ రావటం తప్ప ప్రభుత్వానికి ఏం కాదు. ఎందుకంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చెప్పింది ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ కమిటీ ఇచ్చేది సలహాలు మాత్రమే కాబట్టి. దానివల్ల ప్రభుత్వం దాన్ని సీరియస్గా పట్టించుకోరు. ఈ రోజుల్లో మీడియాను కూడా ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది కాబట్టి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎంత అరిచినా సరే అది మీడియాలో వినపడపోతే ప్రజలు కూడా వినే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దెన్ ఇట్ కెనాట్ డిసలౌ ద ఎక్స్పెండిచర్ బై ద డిపార్ట్మెంట్స్. ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ ఎక్స్పెండిచర్ సరిగ్గా పెట్టకపోతే, తక్కువ పెడితే దెన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా ఎక్స్పెండిచర్ ఎక్కువ పెడితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా వాళ్ళని ఏమీ చేయలేదన్నమాట. ఇట్ కెనాట్ ఇష్యూ అన్ ఆర్డర్ అండ్ ఓన్లీ పార్లమెంట్ క్యాన్ టేక్ ఎ ఫైనల్ డెసిషన్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి డెసిషన్స్ కూడా పార్లమెంటే తీసుకుంటుంది కాబట్టి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంత ఇఫెక్టివ్గా చేయలేకపోతుంది. కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా అసలు ఏం జరుగుతున్నాయో ప్రజలకు తెలిసే అవకాశం
చాలా వరకు ఉంది కాబట్టి ప్రభుత్వం భయపడి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత ప్రభుత్వం మీద ఉంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా. సో ఒక చెక్ లాగా కొంతమేర పనిచేస్తుంది అనమాట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా.